సో మేము 10th క్లాస్ చదివేటప్పుడు వీడింటికి పద్దాకి వెళ్ళేవాడిని. వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా తిట్టేవారంటే వీడి టైంకి లేసేవాడు కాదు, నేనే వెళ్ళి తెచ్చేవాడిని సైకిల్ మీద. ఇప్పుడు లేకట్లా. సో ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్వేజ్ ఒరే నాకు వచ్చే లాంగ్వేజ్ పోతుందిరా మీ నవ్వుల వల్ల. ఈ కలద్దాలు నాయే. సో రే ఉంచరా నేను చూసుకుంటా. చేసుకున్నా మాత్రం ఇది నాది. ఏంది రాయుడు చెప్పు మరి ఆ వీడియో అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో పెడదాం. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆఫ్టర్ లాంగ్వేజ్ వచ్చాం కదా, గెట్ టుగెదర్ ఎలా అనిపించింది? యాక్చువల్ చెప్పాలంటే కలిసి చాలా రోజులు అవ్వలేదు మా, ఎందుకంటే మేము అందరూ దగ్గర ఉంటాం. నాతో కలిసావా ఆడితో కలిసావా చెప్పు. యాక్చువల్ నువ్వు అప్పరపేటలో ఉంటావు, మేము కలవడానికి చాలా లాంగ్. అప్పరపేట ఎందుకు ఇప్పుడు? సో నేను కలవడానికి కొంచెం లాంగ్ గానే ఉంటుంది. సర్లే ఎవరిని మిస్ అవుతున్నావు? బాగా ఎవరిని మిస్ అవుతున్నా? నేను బాగా మిస్ అవుతుంది నిన్నే. కాదు ఎవరెవరు రాలేదు, ఎవరెవరు మిస్ అయ్యో? మన సాయిబాబు గారు పంచర్ లేపుతాడు, అయితే ఏమీ ఫేమస్ గాడు ఆడు రాలా. ఆడి గురించి చెప్పు సాయిబాబు గారు. ఏంట్రా ఏడుగా గిట్టుగంట నా సంగతి నీకు తెలీదు, నరికేస్తా. ఏ ఊరు మీది? చెప్తున్నా నేను ఇప్పుడు అడుగుతున్నాను ఏమనుకోబాక. ఆ రోజు 10th క్లాస్ లో ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా, ఆ రోజు 2 దోశలు తెమ్మన్నా. 4 రూపాయలు ఎవరా? 2 రూపాయలు అట్లు. యాక్చువల్ ఏంటంటే కారపొడి దోశలు, ఆనియన్ దోశలు 2 తెచ్చుకున్నావు, నాకు డబ్బులు ఇవ్వాలా? మరి దాని గురించి ఏమన్నా? నేను చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకు ఎక్కడో కాలుద్ది.